దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి సుస్వాగతం. నీట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా మనం అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా బోటనీ సబ్జెక్టుకి సంబంధించి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు కేబిఎన్ కాలేజ్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రముఖ ఉపాధ్యాయురాలు అయినటువంటి పాబొత్తుల కోటేశ్వరమ్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనకు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక అసలు వృక్ష శాస్త్రం అంటే ఏంటి, వృక్ష శాస్త్రానికి జంతు శాస్త్రానికి మధ్య తేడా ఏంటి? ఓకే అమ్మా, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ప్రీవియస్లో మనం బయాలజీ అనేవాళ్ళం, జీవశాస్త్రం అనేవాళ్ళం. అది అప్ టు 10th క్లాస్ వరకు బయాలజీ ఆర్ జీవశాస్త్రంగా కన్సిడర్ చేస్తారు. బట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి బాటనీ అండ్ జువాలజీ డివైడ్ చేస్తారు, వృక్షశాస్త్రం అండ్ జంతు శాస్త్రం. సో వృక్షశాస్త్రం అంటే బాటనీ, ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్. The study of plants, a branch of biology, study of plant is known as Vriksha Shastram or botany. The next, the study of animal body is known as zoology. The next, plants specialty ఏంటంటే డిఫరెన్సెస్. ప్లాంట్ బాడీలో మెరిస్టమాటిక్ టిష్యూ అనే స్పెషల్ టిష్యూ ఉంటుంది, యానిమల్ బాడీలో మెరిస్టమాటిక్ టిష్యూ ఉండదమ్మా. దానివల్ల ఏంటంటే ప్లాంట్ మెరిస్టమాటిక్ టిష్యూ ఉండటం వల్ల అప్ టు దేర్ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా అవి సర్వే అవుతూనే ఉంటాయి, డెత్ అనేది ఉండదు. బట్ యానిమల్ బాడీలో యాబ్సెన్స్ ఆఫ్ మెరిస్మాటిక్ టిష్యూ సర్టెన్ ఏజ్ అప్ టు 20 years వరకే మనకు గ్రోత్ ఉంటుందమ్మా. దట్ ఈస్ ద గుడ్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే మేడం, అలాగే బోటనీ ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఓకేమ్మా, బాటనీ యాక్చువల్గా ఈ నీట్ పేపర్లో 720 మార్క్స్కి రాస్తారు. బట్ సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 45 అంటే టోటల్గా స్టూడెంట్స్ వచ్చేసరికి 180 బిట్స్ అటెంప్ట్ చేయాలమ్మా. బట్ యాక్చువల్గా స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సింది 45 బిట్స్. బట్ ఓవరాల్గా ఎగ్జామినేషన్ పాయింట్లో 50 క్వశ్చన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బిలో సెక్షన్ ఏ 35 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ సెక్షన్ ఏ ఎంటైర్ 35 బిట్స్ స్టూడెంట్స్ కంపల్సరీ ఆన్సర్ చేయాల్సిందే. సెక్షన్ బి 15 క్వశ్చన్స్లో స్టూడెంట్స్ చాయిస్ అనమాట, ఎనీ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అవి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా స్కాన్ చేస్తారంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ స్కాన్ చేస్తారు. సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే 10 క్వశ్చన్స్ ఏది యాక్యురేట్గా క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందో అదే స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి. నైస్ మేడం. అలాగే చాప్టర్స్, యూనిట్స్ పైన పర్సంటేజ్ మనం ఏ విధంగా రాబట్టచ్చు? ఎస్ మా, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యార్థులు చాలా టెన్షన్తో ఉంటారు. చాప్టర్ వైజ్కి వచ్చేసరికి అన్ని చాప్టర్స్ ముందు రివిజన్ టైంలో కంటిన్యూ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ బాటనీ నుంచి 5 చాప్టర్సే ఉంటాయి. అవేంటమ్మా, సెక్సువల్ రీప్రొడక్షన్, బయోటెక్నాలజీ, నెక్స్ట్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్, బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అండ్ ద నెక్స్ట్ వన్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ జెనెటిక్స్ మా. లాస్ట్ ఇయర్ 2023లో ఈ లెసన్ నుంచి జెనెటిక్స్ నుంచి 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ నుండి స్టూడెంట్స్కి 12% అంటే అప్రాక్సిమేట్లీ 10 బిట్స్ రావడం జరిగింది. సో స్టూడెంట్స్ ఈ రివిజన్ టైంలో ఏం చేస్తారంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ ఫస్ట్ బాగా ప్రిపేర్ అయిపోతే స్టూడెంట్స్కి 40% మార్క్స్ గెయిన్ పక్కన పెట్టుకోవచ్చు. సో స్టూడెంట్స్ ఆర్ ఫస్ట్ రివిజన్ టైంలో ముందు ప్రిపేర్ అవ్వాల్సింది మొదటగా సెకండ్ ఇయర్ చాప్టర్స్. సో బికాజ్ ఇట్ ఈస్ గెట్స్ 80 మార్క్స్ అప్రాక్సిమేట్లీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ మా. ద నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సిలబస్కి వచ్చేసరికి స్టూడెంట్స్ విద్యార్థులు ఏం చేయాలంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పేసి ఒక బిగ్గెస్ట్ చాప్టర్ ఉంది. యాక్చువల్గా ఆ చాప్టర్ చాలా ఈజీ, బట్ స్టూడెంట్స్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కన్ఫ్యూజన్.
ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి ఆ చాప్టర్ నుండి. సో మెనీ ఎగ్జాంపుల్స్ అవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. సో పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ జైగోమార్ఫిక్, యాక్టినోమార్ఫిక్, సిమెంటిక్ ఎగ్జాంపుల్స్. ద నెక్స్ట్ వన్ హైపోగైనస్, ఎపిగైనస్, పెరిగైనస్. ద నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫిలోటాక్సీలో alternate phyllotaxy, opposite phyllotaxy, oral phyllotaxy, and types of fruits, types of flowers, and types of leaves. Those are have lot of examples. So we should practice those examples, dear students. ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ ఉంది, చైనా రోజు అన్నిటికీ వస్తుంది అది. సో హైబిస్కస్ ఎక్కడెక్కడ వచ్చింది, యాక్టోమార్ఫిక్లో వచ్చింది, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీలో వచ్చింది, హైపోగైనస్లో వచ్చింది. అలాగా వన్ ఎగ్జాంపుల్ ఎక్కడ టచ్ అయింది వాళ్ళు రిటర్న్గా రాసుకొని వాళ్ళు ఎగ్జామినేషన్ మూమెంట్లో రివిజన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అమ్మా. ఓకే మేడం. అలాగే బోటనీకి సంబంధించి డిలీషన్, ఎడిషన్ వీటికి అంటే ఈ సిలబస్ అసలు అంటే ఏంటి చాలామంది అడుగుతున్నారు. ఎస్ మా, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా 2023 వరకు అన్ని చాప్టర్స్ ఎన్సీఆర్టీ అన్నా నీట్ టెక్స్ట్ బుక్ అన్నా సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ద నెక్స్ట్ ఏంటంటే ఈ చాప్టర్స్ నుంచి 2023లో +1 +2 అంటే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ 2 టెక్స్ట్ బుక్స్ నుంచి అన్ని చాప్టర్స్ ఇచ్చేసారు. అప్రాక్సిమేట్లీ 23 చాప్టర్స్ ఉన్నాయి మనకి. మొత్తం చాప్టర్స్ నుంచి మనకు సిలబస్ ఉంది. బట్ స్టూడెంట్స్కి ఇప్పుడు బాటనీ చాలా ఈజీ, ఎందుకంటే కరెక్ట్గా ప్రిపరేషన్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, స్ట్రాటజీస్ అండ్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్, దీస్ చాప్టర్స్ కంప్లీట్గా చాప్టర్ డిలీట్ చేశారమ్మా. సో అప్రాక్సిమేట్లీ 4 చాప్టర్స్ డిలీట్ అవ్వడం వల్ల వాళ్ళకి రిమైనింగ్ చాప్టర్స్ ప్రిపరేషన్కి ఇంకెక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవచ్చు. దానివల్ల బాటనీ మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే మేడం. అలాగే 2023-24 సంవత్సరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బోటనీలో సిలబస్లో ఏమైనా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయా? ఎస్ మా, చాలా లాట్ ఆఫ్ ఎస్పెషల్లీ బయాలజీ లాట్ ఆఫ్ చేంజెస్ జరిగినాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీకి వచ్చేసరికి ఫిజియాలజీలో ఫస్ట్ చాప్టరు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. 2023లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి 4 బిట్స్ వచ్చినాయి క్వశ్చన్స్, బట్ అది ఇప్పుడు డిలీట్ చేశారు. ద నెక్స్ట్ వన్ సెకండ్ వన్ మినరల్ న్యూట్రిషన్. మినరల్ న్యూట్రిషన్ కూడా కంప్లీట్గా డిలీట్ చేశారు 2024లో, బట్ 2023లో దాని నుండి కూడా 2 బిట్స్ వచ్చినాయి మనకి ఆ చాప్టర్ నుంచి కూడా. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అండ్ మినరల్ న్యూట్రిషన్ ఈ 2 టాపిక్స్ లెసన్స్ ఫిజియాలజీని డిలీట్ చేయడం వల్ల ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఈ 3 చాప్టర్స్ని వెల్ ప్రిపేర్ అయ్యి ఉంటే స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్లీ 8 to 10 బిట్స్ ఆ 3 చాప్టర్స్ నుంచి రావడం వల్ల అప్రాక్సిమేట్లీ 10 4 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ 3 చాప్టర్స్ని గ్రైండ్ చేసి, డైజెస్ట్ చేసి, పేస్ట్ చేసి అంటాం కదా, అంత విధిగా చదవండి. అలాగే ఫోటోసింథసిస్, రెస్పిరేషను 2 చాప్టర్స్ నుంచి న్యూమరికల్ బిట్స్ ఉంటాయి. ఆ న్యూమరికల్ బిట్స్ ఎలా వస్తాయి ఏంటనేది నేను నెక్స్ట్ ఫర్దర్ చెప్తానమ్మా, అవి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. బాటనీకి సంబంధించి సిలబస్లో సబ్ టాపిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఎస్ మా, చాలామంది లెసన్ వైజ్ కంప్లీట్గా ప్రిపేర్ అవుతూ వెళ్తారు, బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ విద్యార్థులకు, మరి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెసన్ వైజ్గా వచ్చేసరికి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ నుంచి ఒక బిట్ ఉంటుందమ్మా. టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లెషీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, దాని నుంచి ఒక బిట్ ఉంటుంది, అదొక సబ్ టాపిక్ కింద లెక్క. నెక్స్ట్ ఆర్డర్లో మార్ఫాలజీలో టాక్సానమీ ఉంటుంది. ఈ టాక్సానమీలో మనకు ఉంది అంతకుముందు 2023 వరకు 3 ఫ్యామిలీసే, బట్ మళ్ళీ మనకి బ్రాస్కేసియే, ది నెక్స్ట్ వన్ పోయేసియే, ఆస్టరేసియే, మాల్వేసియే ఫ్యామిలీస్ని యాడ్ చేయడం జరగడం వల్ల అవుట్ ఆఫ్ మొత్తం టోటల్ ఫ్యామిలీస్ నుంచి 2 బిట్స్ కంపల్సరీ రావాల్సింది. సో టాక్సానమీ అతి ఈజియెస్ట్ బిట్. అది ఎలా అంటే ఏ టాక్సానమీలో ఫ్యామిలీకి ఏ ఎగ్జాంపుల్స్ ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. కామన్ నేమ్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అండ్ సైంటిఫిక్ నేము ఈజీ గుర్తుపెట్టుకోవాలి. బట్ స్టూడెంట్స్ మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే పల్సెస్ అంటే ఫ్యాబేసీ ఫ్యామిలీ,
గ్రెయిన్స్ అండ్ ఫుడ్గా యూస్ చేసేవి పోయేసీ ఫ్యామిలీ, మెడిసినల్ ప్లాంట్స్ అంటే లిలియసీ ఫ్యామిలీ. అలాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లాంట్ ఎగ్జాంపుల్స్ అండ్ సైంటిఫిక్ నేమ్స్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అండ్ టైం టేకెన్ తీసుకోకుండా. బోటనీకి సంబంధించి అంటే నీట్ పరంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? ఎస్ మా, మీరు రివిజన్ టైం మోస్ట్లీ ఇప్పుడు మీరు దాదాపు టెక్స్ట్ బుక్ అంతా చదివేసి ఉంటారు, ఎగ్జామ్స్ చాలా రాసేసి ఉంటారు, +1 +2 కూడా మోస్ట్లీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు సలహా, మినిమం 10 times మ్యాక్సిమం 15 times టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి. +1 +2 మినిమం 10 times మ్యాక్సిమం 15 times టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటంటే, ఒక్కసారి మీరు నిద్రలో ఉన్నా కూడా ఏదైనా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియజం అనే టాపిక్ ఉంది, ఓకే టెక్స్ట్ బుక్లో మనకి రైట్ సైడ్న సెంటర్లో డయాగ్రామ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఫిగర్ ఇలా ఉంటుంది, H1 ఇలా అలా మీకు ఫిగరు, దాంతోపాటు లేబులింగు, దాంతోపాటు మ్యాటర్ కూడా మీకు స్క్రీన్ అయ్యే విధంగా మీకు అంత ఇదిగా టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. సో ఎస్పెషల్లీ బయాలజీ టెక్స్ట్ బుక్ రీడ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మా. ఓకే మేడం, నిజంగా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అసలు దీన్ని ఎక్కువ స్కోర్ సాధించడానికి విద్యార్థులకి మీరిచ్చే సలహా ఏంటి? ఎస్ మా, మీరు ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ని మీరు ఎంటర్ చేసుకోండి. మార్ఫాలజీలో టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ద నెక్స్ట్ ఎగ్జామ్లో నేమ్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ టాక్సానమీ ఎగ్జాంపుల్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్, అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ లైఫ్, సెల్ డివిజన్ అండ్ బయోమాలిక్యూల్స్. ఈ 3 chapters నుంచి మీకు డ్యామ్ షూర్గా 10 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్ 12% బిట్స్ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ చాప్టర్స్ నుంచి యూనిట్ ఆఫ్ లైఫ్లో న్యూక్లియోజం నుండి ఒక బిట్ గ్యారంటీ అమ్మ షూర్గా. బయోమాలిక్యూల్స్లో ప్రోటీన్స్ యూజెస్, సెకండరీ మెటబాలైట్స్ యూజెస్, అలాగే వాటర్ కంటెంట్ ఎంత, బాక్సెస్ ఉంటాయి మీకు చాప్టర్లో, ఆ బాక్సెస్ నుంచి 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మిస్ మ్యాచ్లో కానీ మ్యాచింగ్లో కానీ. దాని నెక్స్ట్ వచ్చేసరికి సెక్సువల్ రీప్రొడక్షన్లో మైక్రోస్పొరాంజియం, మెగాస్పొరాంజియం, పోలెన్ గ్రెయిన్స్, దాని టాపిక్ ఒక బిట్ ఉంటుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియో సాక్ నుంచి కూడా ఒక బిట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఎంబ్రియో సాక్లో ప్లాయిడీస్ గుర్తుపెట్టుకోండి, ఆల్ ప్లాయిడీస్ ఆర్ హ్యాప్లాయిడ్ and the genome of the embryo sac is a HN, it means 8N, then the ploidy is N. And one of the very important clue for you, for example, in the embryo sac initially haploid and middle diploid and finally triploid. అంటే ఆన్సర్ ఏంటమ్మా మనకి సెంట్రల్ సెల్. అంటే ఇనిషియల్గా సెంటర్లో అది పోలార్ న్యూక్లే ఉంటుంది, హ్యాప్లాయిడ్ కండిషన్. ద నెక్స్ట్ వన్ పోలార్ న్యూక్లే సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవటం వల్ల అది మనకి సెకండ్ న్యూక్లియస్ ఫార్మ్ డిప్లాయిడ్ అండ్ ఫైనల్లీ సెకండ్ న్యూక్లియస్ అండ్ మేల్ గ్యామెట్ కన్వర్ట్ ఇంటూ ట్రిప్లాయిడ్ ఎండోస్పర్మ్. ద నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఇట్స్ వెరీ ఈజీ, కంటెంట్ బేస్ కాకుండా బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోండి. ఓకే మేడం, అలాగే డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ ఎలా ఉంటాయి? ఎస్ మ్యామ్, 2022 నుండి మనకి ఎన్సీఆర్టీలో ఎస్పెషల్లీ బయాలజీ 127 డయాగ్రామ్స్ చేంజ్ చేశారమ్మా. స్మాల్వి కానీ, మిడిల్ కానీ, బిగ్ డయాగ్రామ్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రమాటిక్ క్వశ్చన్లో లెసన్ వైజ్గా వచ్చేసరికి స్టార్టింగే ప్లాంట్ కింగ్డమ్ నుండి ఆల్గే డయాగ్రామ్స్, బ్రయోఫైట్ డయాగ్రామ్స్, అలాగే బ్రయోఫైట్లో మార్కాన్షియా డైషియస్, క్యారమోనిషియస్ డయాగ్రామ్స్. ద నెక్స్ట్ వన్ సరికి ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫోటోసింథసిస్ నుంచి కెమియోస్మస్ డయాగ్రాము, సైక్లిక్ నాన్ సైక్లిక్ డయాగ్రామ్స్ అండ్ బయోటెక్నాలజీలో వెక్టార్ డయాగ్రాము. ఇలా చాలా డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. లేబులింగ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ రీప్రొడక్షన్లో మనకి క్లిస్టోగామీ ఫ్లవర్స్ ఉంది. క్లిస్టోగామీ ఫ్లవర్స్లో డయాగ్రామ్ కొమ్మలీనా అండ్ స్టెప్టోకార్పస్కి వచ్చేసరికి అండర్ గ్రౌండ్లోనేమో మనకి క్లోజ్డ్ ఫ్లవర్స్ ఉంటాయి,
ఏరియల్గా మనకి ఓపెన్ ఫ్లవర్స్ చాస్మోగామి ఫ్లవర్స్ ఉంటాయి, దాన్ని బి అని అడుగుతారు. సో మీరు అండర్ గ్రౌండ్లో క్లిస్టోగామి అండ్ ఏరియల్ చాస్మోగామి ఫ్లవర్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే అది థియరిటికల్గా టెక్స్ట్ బుక్లో మ్యాటర్లో ఇన్ఫర్మేషన్ ఉండదమ్మా, డయాగ్రామ్స్ చూసుకోవాలి. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఫర్ ద బయాలజీ స్టూడెంట్స్ నీట్ ప్రోగ్రామ్. ఓకే మేడం. అలాగే సమ్ మోర్ క్వశ్చన్స్ అంటే అసలు ఏంటి మేడం? అలాగే నేమ్స్, సైంటిస్ట్, డయాగ్రామ్స్, ఇలా వీటికి సంబంధించి ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా? ఎస్ మా, గుడ్ క్వశ్చన్ మా. థ్యాంక్ యూ మ్యామ్. ఎగ్జాంపుల్, ప్రతి చాప్టర్కి లెసన్ వెనకాల సమ్మరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ సమ్మరీ ఏంటంటే ఓవరాల్గా లెసన్ నుంచి ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్స్ లాగా ఇస్తారు లెసన్కి. దాని నెక్స్ట్ లాస్ట్ పేజీ, ఈచ్ లెసన్ లాస్ట్ పేజీలో ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఆ సమ్మరీ ఒకసారి రీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది చూసుకోవాలి. తర్వాత ప్రతి లెసన్కి పేజీలో మధ్య చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ దగ్గర క్వశ్చనింగ్ ఇస్తారు. ఆ క్వశ్చనింగ్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతున్నాం లేదా టెస్ట్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్ సమ్మరీ, ఎక్సర్సైజెస్ అండ్ లెసన్కి టాపిక్కి మధ్యలో ఉండే క్వశ్చన్స్ అవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత డయాగ్రామాటిక్ లేబులింగ్ చూసుకోవాలి. ఆ డయాగ్రామాటిక్ లేబులింగ్ తర్వాత ఏమన్నా డయాగ్రామ్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ కెమియోస్మోసిస్కి వచ్చేసరికి మనకి కెమియోస్మోసిస్ గ్రానా మెంబ్రేన్ మీద ఏముంటుందంటే PS2 అండ్ సైటోక్రోమ్ B6F కాంప్లెక్స్ అండ్ PS1 ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో PS1 అండ్ PS2 ఇస్తారు. అది మీరు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. అంటే డయాగ్రామ్స్ కూడా యాక్యురేట్గా కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని కలిగి ఉంటే మార్క్ అనేది మిస్ అవ్వకుండా, క్వశ్చన్ అనేది రాంగ్ వెళ్ళకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ 2 years బ్యాక్ ఏమైందంటే జెనెటిక్స్లో సైంటిస్ట్ గురించి మెన్షన్ చేశారు. సో లెసన్కి స్టార్టింగ్లో సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్టికులర్ ఆథర్ సైంటిస్ట్ ఎవరు, వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివారు, వాళ్ళ ఇయర్ ఏంటి, వాళ్ళు కనుగొన్న బుక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ థియోప్రాస్టస్, డిహిస్టోరియా ప్లాంటారం అండ్ నెక్స్ట్ వన్ లినియస్, స్పీసిస్ ప్లాంటారం, బెంథమ్ అండ్ హుక్కర్, జెనరా ప్లాంటారం. అలాగా ఒక పర్టికులర్ సైంటిస్ట్కి పర్టికులర్గా వాళ్ళు స్పెషల్గా రాసుకునే బుక్ ఉంటుంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ చదివారో ఉంటుంది, వాళ్ళ స్పెషాలిటీ ఏంటో ఉంటుంది. దట్స్ వై సైంటిస్ట్ కంట్రిబ్యూషన్స్ మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. డయాగ్రామ్స్ని చెక్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్ డయాగ్రామ్ లేబులింగ్ చూసుకోవాలి. అండ్ లెసన్ స్టార్టింగ్ సైంటిస్ట్తో పాటు లెసన్ ఎండింగ్ సమ్మరీ అండ్ ఎక్సర్సైజ్ చూసుకోవాలి. దిస్ వెరీ మెయిన్ రోల్ డ్యూరింగ్ ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఓకే మేడం. అలాగే బోటనీలో అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని రాయాలి, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మా, యాక్చువల్గా ఈచ్ సబ్జెక్ట్కి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 15 ఉంటాయి, 15 క్వశ్చన్స్. సెక్షన్ ఏ 35 క్వశ్చన్స్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు, కంపల్సరీ అవి మొత్తం రాయాల్సిందే. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్లో ఎనీ 10 క్వశ్చన్స్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాలి. సో 35 and 10 45 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే స్టూడెంట్స్ మొత్తము 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తారు. ఆ 15 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయితే పర్వాలేదు, బట్ ఈ స్కాన్ చేసేటప్పుడు ఫస్ట్ 10ని కన్సిడర్ చేస్తారు. సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యాక్యురేట్గా సెక్షన్ బిలో ఏవైతే 10 క్వశ్చన్స్ కరెక్ట్ అని చెప్పుకుంటున్నారో అని మీకు అనిపిస్తుందో ఆ యాక్యురేట్ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ 11, 12, 13 మీరు అటెంప్ట్ చేశారనుకోండి, 11, 12, 13 లాస్ట్వి కరెక్ట్ అవ్వచ్చు, ఫస్ట్వి రాంగ్ అవ్వచ్చు, అప్పుడు మీకు మైనస్ మార్క్స్ కింద పోతాయి. సో యాక్యురేట్గా కరెక్ట్ అయినవి 10 పెట్టుకోండి. అది ఓకేమ్మా. ఓకే మేడం. అలాగే స్టూడెంట్స్ రాంగ్గా బబుల్ చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే స్టూడెంట్స్లో సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు పాపం తప్పుడడుగులు వేయడం అయితే జరుగుతోంది ఎగ్జామ్స్లో. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారు? ఎస్ మా, యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామినేషన్లో వాళ్ళ కోడింగ్ ఉంటుంది, ABCD కోడ్ ఉంటాయి, అలా H వరకు అలా చాలా కోడ్స్ ఉంటాయమ్మా. వాళ్ళకి కోడ్ వైజ్గా ఫస్ట్ బాటనీ ఉండొచ్చు, నెక్స్ట్ కోడ్ వాళ్ళకి జువాలజీ ఉండొచ్చు,
ఆ నెక్స్ట్ వాళ్ళకి ఫిజిక్స్ ఉండొచ్చు, ఆ తర్వాత వాళ్ళకి కెమిస్ట్రీ ఉండొచ్చు. బట్ ఏదైనప్పటికీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ ఉంది ఫస్ట్ క్వశ్చన్స్. బాటనీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత జువాలజీలోకి వెళ్తారు. ఆ జువాలజీ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్లోకి వెళ్తారు. ఆ తర్వాత లాస్ట్ కెమిస్ట్రీలోకి వెళ్తారు. నేను చెప్పే పర్సనల్ అడ్వైజర్ ఏంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ పేపరు 2 or 3 టైమ్స్ మొత్తం క్వశ్చన్స్ రీడ్ చేయండి. ఆల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ రీడ్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్గా మీ ఆర్డర్లో సబ్జెక్ట్ వైజ్గా ముందు ఆన్సర్స్ పెట్టండి. మీకు కరెక్ట్గా యాక్యురేట్గా ఉండే ఆన్సర్స్ ఉంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయో ఫస్ట్ వాటిని టిక్ చేసేసుకొని యాక్యురేట్గా 100% బిట్ కరెక్ట్ అన్న క్వశ్చన్స్కి మీరు ఫస్ట్ అవర్లోనే బబ్లింగ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ 20 కరెక్ట్ అయినాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 20 20 20 20 వేసుకోండి. సో 80 బిట్స్ మీరు ఫస్ట్ 1 అవర్లో మీరు బబ్లింగ్ చేసుకుంటే ఇంకా మీకు 2 hours 20 minutes ఉంటుంది. కొంచెం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్గా ఉన్న, లెవెల్ 3 or 4లో డిఫికల్ట్గా ఉన్న, ఎక్కువ థింక్ చేసి సొల్యూషన్ మీరు ఆలోచించి పెట్టడానికి టైం ఉంటుంది. సో మీరేం చేస్తారు స్టూడెంట్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం చూసుకుంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బబ్లింగ్ చేస్తారు. దానివల్ల క్వశ్చన్ నెంబర్ 3కి పెట్టాల్సిన బబ్లింగ్ 4కి వెళ్ళిపోతుంది. మొత్తం ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ చూసుకోకుండా మొత్తం చేంజ్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా మిస్టేక్ చేసి వచ్చిన స్టూడెంట్ చాలామంది ఉన్నారు. సో యాక్యురేట్ క్వశ్చన్ నెంబర్ చూసి బబ్లింగ్ చేయాలి. మీరు లాస్ట్లో టెన్షన్ పడకుండా ఫస్ట్ అవర్లోనే మీరు యాక్యురేట్గా తెలిసిన క్వశ్చన్స్ మీరు బబ్లింగ్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఆ మిగిలిపోయిన టైంని మీకు డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్కి థింక్ చేసి ఆన్సర్ సొల్యూషన్ మీరు థింక్ చేసే విధంగా టైం దొరుకుతుంది మీకు. ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అలాగే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, మరి విద్యార్థులు డైట్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ మా, ఇది స్టూడెంట్స్కే కాదు, నీట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు పేరెంట్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సహజంగా స్టూడెంట్స్కి ఎగ్జామ్ దగ్గర వచ్చే కొద్దిగా బాడీలో టెన్షన్ వస్తుంది. టెన్షన్తో పాటు ఓవర్ థింకింగ్ వస్తుంది. ఆ టెన్షన్ ఓవర్ థింకింగ్ వల్ల మన బాడీ మజిల్ సెల్స్లోకి గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్గా గ్యాస్ ఫుడ్ తింటేనే ఎక్కువ డైజెషన్ అవ్వకపోవడం వల్ల గ్యాస్ వచ్చేస్తుంది అనుకుంటాం మనం. బట్ అలా కాదు. మన బాడీలో మజిల్స్ డైలీ రొటీన్గా ఎలా ఉండాలి అలానే ఫంక్షన్ చేయాలి. బట్ ఎగ్జామినేషన్ టైంలో ఏమవుతుందంటే ఓవర్ టెన్షన్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల, ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల పిల్లలకి రెస్ట్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్. రెస్ట్ ఎక్కువ లేకపోవడం వల్ల బాడీ మజిల్స్లోకి లాక్టిక్ యాసిడ్ గ్యాస్ ఎక్కువ వెళ్ళడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మోషన్స్ అండ్ వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని పేరెంట్స్ మీరు గమనించినట్లయితే ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ ఆ మోషన్స్కి డిహైడ్ అయిపోతూ ఉంటారు. వామిటింగ్స్కి కారణం ఏంటంటే ఓవర్ టెన్షన్ అవ్వడం వల్ల. సో ఆ టెన్షన్ నుంచి ముందు ఫ్రీ అవ్వాలి. దానికి మీరు సహజంగా లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే మరి ముఖ్యంగా కోకోనట్ వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ 2-3 weeks ముందు నుంచే ఆ పర్టికులర్ స్టూడెంట్ కంప్లీట్గా యానిమల్ ప్రోటీన్ని అవాయిడ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈజీ డైజెషను, ఈజీ ఎనర్జీ గెయినింగు, ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా స్టూడెంట్ చాలా యాక్టివ్గా ఎనర్జీ ఈజీగా గెయిన్ చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్ మా. పేరెంట్స్ మీరు కూడా స్టూడెంట్స్కి మీ కిడ్స్కి, మీ చైల్డ్కి మంచి లిక్విడ్ ఫుడ్ని సజెస్ట్ చేయండి, ప్లాంట్ ప్రోటీన్ సజెస్ట్ చేయండి, అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ సజెస్ట్ చేయండి. వెరీ నైస్ మేడం. అలాగే ఫిజికల్గా అండ్ మెంటల్గా అసలు స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి ఈ పరీక్షల సమయంలో? ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఈ ఓవర్ టెన్షన్ వల్ల స్టూడెంట్స్ నిద్ర పట్టదు. ఎగ్జామ్ ఉంది అనే టెన్షన్తో ఈ టైంలోనే బాగా సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి.
అది సిక్కు అవ్వకుండా టెన్షన్ పడకుండా ఉండాలంటే గుడ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా స్లీప్ ఈజ్ ద బెస్ట్ రెస్ట్ ఆఫ్ అవర్ బాడీ అంటాం మనం. సో ఈ ప్రాపర్ టైంకి ఏం చేయాలంటే బ్రెయిన్కి సఫిషియెంట్ ఆక్సిజన్ వెళ్ళాలి. మెమరీ పవర్ చాలా స్టూడెంట్స్కి ఈజీగా ఉండాలి అంటే ప్రాపర్ స్లీపింగ్ కూడా ఉండాలి. అంటే అట్లీస్ట్ 11 to 5:30 అలా సెట్ చేసుకోండి. ఓవర్ నైట్ అవుట్లు అలా చేసేసి ఓవర్ ప్రిపరేషన్ చేసిన సఫిషియెంట్ నిద్ర లేకపోవటం వల్ల కూడా పిల్లలకి స్ట్రెస్కి గురి అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో విద్యార్థులకు అటు డైటు ఇటు రెస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇంకో విషయం ఏంటంటే ప్రాపర్ స్లీపు, టైం వేస్ట్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, టైం కూడా వేస్ట్ చేయకుండా చదువుకోండి. నైట్ అవుట్లు ఓవర్ నైట్ చదవద్దు. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ మీరు కూడా తల్లిదండ్రులకు కూడా పర్సనల్ సలహా ఏంటంటే ఈ టైంలో స్టూడెంట్స్కి కావాల్సిన సలహాలు ధైర్యం చెప్తూ ఉండండి. సైకలాజికల్గా ఫిజికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. మేడం అలాగే చాప్టర్ వైజ్గా ఇంటర్నల్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఎస్ మా, ఈ లాస్ట్ ప్రిపరేషన్ టైంలో యాక్చువల్గా ఇంకా ఒక 2 weeks 3 weeks ఉంది ఎగ్జామ్స్కి స్టూడెంట్స్కి. ఈ లాస్ట్ టైంలో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ చాప్టర్లో తనకి ఇంకా పర్ఫెక్ట్నెస్ లేదో ఆ పర్ఫెక్ట్నెస్ టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఉంది. బయాలజికల్ క్లాసిఫికేషన్లో 5 kingdom క్లాసిఫికేషను, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి టైప్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి. ద నెక్స్ట్ వన్ ఫంజై యూజెస్ ఏంటి, అలాగే వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి. నెక్స్ట్ వన్ ప్లాంట్ కింగ్డమ్లో ఆల్గే ఎగ్జాంపుల్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, బ్రయోఫైట్ ఎగ్జాంపుల్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, టెరిడోఫైట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, అండ్ వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ ఎగ్జాంపుల్స్. అలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ ఎవ్రీ టాపిక్కి మనకి టెక్స్ట్ బుక్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి ఒకసారి రివైజ్ చేసుకోవాలి. బికాజ్ ఆల్గే ఎగ్జాంపుల్స్ బ్రయోఫైట్ ఎగ్జాంపుల్స్ టెరిడోఫైట్కి కన్ఫ్యూజ్ అయిపోయి పెడుతూ ఉంటారు స్టూడెంట్స్. సో ఎగ్జామ్ చాలా ఈజీ బిట్స్ అవి, బట్ ఆ బిట్సే పిల్లలు మిస్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఎగ్జామ్ టైంలో ఆప్షన్స్ ఉంటాయి కదా, మ్యాచింగ్ ఉంటుంది కదా, అది మేము కవర్ చేసుకోవచ్చులే, ఎగ్జాంపుల్స్ని ఐడెంటిఫై చేస్తాములే అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్పాగ్నమ్ సర్గసం అలాంటివి ఒకేలాగా ప్రొనౌన్సియేషన్ ఉండే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పాలిసైపోనియా పారిఫెరా, జిలేడియం గ్రాసిలేరియా అలాంటివి సేమ్ ప్రొనౌన్సియేషను సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దట్స్ వై స్టూడెంట్స్ కంపల్సరీ ఎగ్జాంపుల్స్ని రివైజ్ చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ వన్ మార్ఫాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాప్టర్ ఎంత ఈజీనో ఎగ్జాంపుల్స్ రికగ్నైజ్ చేసుకోవడం కూడా అంత డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవ్రీ డే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు రివైజ్ చేయాల్సింది థియరిటికల్తో పాటు ముందు ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎగ్జామ్ డైలీ రివైజ్ చేసుకోండి. బయాలజికల్ క్లాసిఫికేషను, ప్లాంట్ కింగ్డమ్, మార్ఫాలజీ అండ్ దాంట్లో ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్స్ని డైలీ రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ సెల్ డివిజన్కి వచ్చేసరికి ఎమెంబ్రేన్ సెల్ ఆర్గానెల్స్ ఏంటి, సింగిల్ మెంబ్రేన్ సెల్ ఆర్గానెల్స్ ఏంటి, డబుల్ మెంబ్రేన్ సెల్ ఆర్గానెల్స్ ఏంటి, ద ప్రొకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ డిఫరెన్స్ ఏంటి. అలాగే నెక్స్ట్ వన్ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ సెల్ ఆర్గానెల్స్, నాన్ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ సెల్ ఆర్గానెల్స్. న్యూక్లియజంలో 2 tones ఆఫ్ DNA కోయిల్ అయ్యి 1 న్యూక్లియజంకి బేస్ పేర్స్ ఎన్ని, అలాంటివి. అలాగే న్యూమరికల్ బిట్స్ ఇంకా ఉన్నట్లయితే దాంట్లో మనకి 200 బేస్ పేర్స్ని మిమ్మల్ని హౌ మెనీ బేసెస్ ఇన్ ద న్యూక్లియజం అంటారు. బట్ న్యూక్లియజం చూస్తారు కానీ సహజంగా పక్కన బేసెస్ ఇచ్చారా, బేస్ పేర్స్ అవి ఐడెంటిఫికేషన్ కష్టంగా ఉంటుంది, చూడరు. సో అవి యాక్యురేట్గా క్వశ్చన్ రేట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ క్రోమోజోమ్ స్ట్రక్చర్, మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్, యాక్రోసెంట్రిక్.
అవి షేప్స్. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్ స్ట్రక్చరల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్లో హెచ్ ఒకటే ఉంటేనేమో ఆ డిఎన్ఏకి ఓహెచ్ గ్రూప్ సెకండ్ ప్రైమ్ దగ్గర ఓహెచ్ ఉంటే ఆర్ఎన్ఏ అవి మనకి పెంటోస్ షుగర్ డయాగ్రామ్ ఇస్తారు. ఆ ప్లేస్లో మనకి ఇచ్చిన ఫిగర్ ఏంటి అన్నప్పుడు ఆ సెకండ్ ప్రైమ్ని బట్టి మీరు డిఎన్ఏని ఆర్ఎన్ఏని రికగ్నైజ్ చేయాలి. ద నెక్స్ట్ వన్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్లో ఆర్ ఫంక్షనల్ గ్రూప్ దగ్గర హెచ్ ఉంటే ఏంటి, మిథైల్ హైడ్రాక్సీ ఉంటే ఏంటి, మిథైల్ గ్రూప్ అంటే ఏంటి. అలాగే వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిపిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్లో 1 to 19 కార్బన్స్ అని మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది, రివైజ్ చేయండి. బట్ 16 కార్బన్ పాల్మటిక్ యాసిడ్ అండ్ 20 కార్బన్స్ ఆరాచిడోనిక్ యాసిడ్ అని ఉంటుంది. బట్ పక్కన మనకి ఇన్క్లూడింగ్ కార్బాక్సీ గ్రూప్ అని ఇస్తారు. బట్ ఎగ్జామ్లో 16 కార్బన్ అండ్ 19 కార్బన్ ఉంటుంది, కానీ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ మీరు చూడరు. సమ్ టైమ్స్ ఎక్స్క్లూడింగ్ ఉన్నప్పుడు కూడా మనం ఆన్సర్ చేస్తారు, సో అలా చేయకండి. నెక్స్ట్ వన్ సెకండరీ మెటబోలైట్స్ ప్రోటీన్స్. అలాగే ప్రోటీన్స్ ఈజ్ ఏ హెట్రోపాలిమర్. అలాగే కార్బోహైడ్రేట్స్ ఆర్ పాలిసాకరైడ్స్ ఏ హోమోపాలిమర్. యూజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ యూజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఎగ్జాంపుల్స్ ఇన్సులిన్ ఎగ్జాంపుల్, హార్మోన్ ఎగ్జాంపుల్స్, గ్లెట్. కొల్లాజన్ is animal protein, rubisco is a important protein in the biosphere. అలా చాప్టర్ వైజ్. సెల్ డివిజన్, మైటోసిస్ మియోసిస్ డిఫరెన్సెస్ ఏంటి, లార్జెస్ట్ సెల్ సైకిల్ లార్జెస్ట్ ఏంటి. ఇంకో విషయం ఏంటంటే డియర్ స్టూడెంట్స్ టైమింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 90% తీసుకోవాలా 90 అని. సో సెల్ సైకిల్లో ఇంటర్ఫేజ్ ఇస్ ఏ లార్జెస్ట్ ఫేజ్ బికాస్ ఇట్ ఆక్యుపైస్ 95%. అప్పుడు మీకు టైమ్ ఓవర్ 15 hours ఇన్ ప్లాంట్, 1 hour ఇన్ ద సెల్ న్యూక్లియస్ డివిజన్ అని చెప్తాము. 24 hours టేకెన్ యానిమల్ సెల్ ఇన్ సెల్ సైకిల్. అండ్ నెక్స్ట్ విద్యార్థులకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రోమోజోమ్ ఎక్కడ డబుల్ అవుతుంది, ఎక్కడ హాఫ్ టు రెడ్యూస్ అవుతుంది, డిఎన్ఏ ఎక్కడ డబుల్ అవుతుంది. క్రోమోజోమ్ డబులింగ్ ఇన్ ఎనాఫేజ్, chromosome half to reduce in the anaphase 1 and DNA doubling in S phase. And prophase 1 substages లో the significance. So compaction of chromosome is a leptotin and next one pairing is a zygotin and crossing over is a pachytin and dissection of chromosome is diplotin and the chiasmatus most tip of the chromosome terminalization is a diakinesis. In this which is the largest substage or subphase, it is a pachytin, but not all ఇచ్చినప్పుడు మీరు పెట్టకూడదు బికాస్ ఇన్ సమ్ oocytes of vertebrates the largest of substage is a diplotin. Next one chromosome number and ploid is haploid, diploid and triploid. And one key point for you, a pen, peck and elluran layer endosperm. Pen primary endosperm nucleus, peck primary endosperm cell and elluran layer and endosperm. These 4 only are triploid 3N condition. And the next one embryo, zygote, fertilized egg and fruit, seed, those are the diploids. And mostly before meiosis is a diploid in the plant cell, after meiosis is a haploid. So ploid is also very important. Next one సెల్ డివిజన్లోనే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మెటాఫేజ్ సెంటర్ ఆఫ్ ద సెల్లో ఉండేది క్రోమోజోమ్స్, బట్ మెటాఫేజ్ 1లో సెంటర్ ఆఫ్ ద సెల్లో ఉండేది బైవాలెంట్స్. బైవాలెంట్స్ మీన్స్ ద 2 chromosomes are pairing along with the chiasmata in the metaphase 1. That is అండ్ ఫస్ట్ చాప్టర్స్. సెకండరీ చాప్టర్కి వచ్చేసరికి వెక్టార్స్ లొకేషన్స్ ఉంటాయి. యాంపిసిలిన్ ఎక్కడ, టెట్రాసైక్లిన్ లొకేషన్ ప్లేస్ ఏంటి, ఓఆర్ఏ లొకేషన్ ఏంటి, అలాగే సాల్ లొకేషన్, అవి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ బయోటెక్నాలజీ ప్రాసెస్ తర్వాత ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో మెనీ యూజెస్, పీసీఆర్ యూజెస్ ఏంటి,
అండ్ ఎలిసా యూజెస్ ఏంటి, రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ మా జెనెటిక్స్, మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ క్రాసెస్. డైహైబ్రిడ్ క్రాసెస్లో రికాంబినెంట్స్ ఎన్ని, 6/16, అండ్ టోటల్ progenies ఎన్ని, 16 in dihybrid cross. In that total phenotypic parents ఎన్ని, 10 phenotypic parents. Genotypic parents ఎన్ని, 2/16. Recombinants 6/16. The next one double homozygous 4/16, double heterozygous 4/16. That is a very important genetics. And scientist, T.H. Morgan contribution ఏంటి, and the mental contribution ఏంటి, అలాగే సటన్ అండ్ బవేరీ కంట్రిబ్యూషన్ ఏంటి అవి చూసుకోండి. మ్యుటేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఎంబ్రియోసాక్ డయాగ్రామ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పాలినేషన్స్. టైప్స్ ఆఫ్ పాలినేషన్లో సెల్ఫ్ పాలినేషన్, ఆటోగమీ, క్రాస్ పాలినేషన్, ఎల్లోగమీ. నెక్స్ట్ వన్ ఓపెన్ ఫ్లవర్స్, క్లోజ్డ్ ఫ్లవర్స్. It means cleistogamy flowers and chasmogamous flowers. And examples very important. For example, all cleistogamy flowers are self pollination, but all self pollination flowers are cleistogamy flowers. Wrong option. So statements very important, check చేసుకోండి. The next one, next chapter కి వెళ్ళేసరికి మైక్రోబ్స్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. DNA structure very important. 5', 3', 2'. Next one bonding. For example, phosphate and sugar bind by ester bond. Sugar and nitrogen base bind by glycosidic bond. Between two nitrogen bases bind by hydrogen bond. And nitrogen bases and adenine and ATGC అంటూ ఉంటారు కదా. ఏకి టీకి మధ్యలో 2 hydrogen bonds, జీకి సికి మధ్యలో 3 hydrogen bonds, triple bond. And between 2 amino acids peptide bond. సో మా విద్యార్థులకు ద బాండింగ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. వేర్ ద లొకేషన్ ప్లేస్ ఆఫ్ ఎస్టర్ బాండ్ అండ్ గ్లైకోసైడిక్ బాండ్, హైడ్రోజన్ బాండ్ అండ్ పెప్టైడ్ బాండ్. దోస్ 4 bonds are occurs by the splitting of water molecule, hence called water moiety అంటాం. Once again, between phosphate and sugar ester bond, between sugar and nitrogen base glycosidic bond, and between 2 nitrogen bases hydrogen bond, between 2 amino acids peptide bond. So here the bonding also very important. That is a chapter wise మైక్రో స్కానింగ్ ప్రాసెస్ అని అంటాం కదా, అలాగా చాప్టర్ వైజ్ మీరు రివైజ్ చేసుకోండి. చాలా బాగా చెప్పారు మేడం. అలాగే గ్రాండ్ టెస్ట్లు అంటారు కదా మేడం, అవి స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగపడతాయా? ఎస్ మా, వెరీ ఇంపార్టెంట్. ఇది గుడ్ క్వశ్చన్ అమ్మా. ఈ లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్ విద్యార్థులు ఏమనుకుంటామంటే, యాక్చువల్గా 2 weeksే ఉంది కదా ఎగ్జామ్కి, 3 weeksే ఉంది కదా, కాలేజెస్కి వెళ్ళకుండా ఇంట్లో ప్రిపేర్ అవుదామని అనే కాన్సెప్ట్తో టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకు ఉండాల్సిన టెన్షన్ వాళ్ళు చదువుకుంటారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఇంట్లో ఉండి ప్రిపరేషన్ కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్లు పెడతారు. అంటే ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ ఎంటైర్ మీద ఓవరాల్గా గ్రాండ్ టెస్ట్లు రాస్తారు. కాబట్టి 4 సబ్జెక్ట్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లో 400 వచ్చినాయి టోటల్. ఓకే, నేను ఏ చాప్టర్ నుంచి బిట్ అటెంప్ట్ చేయలేకపోయాను, ఏ చాప్టర్ నుంచి నేను బిట్ నాకు నెగిటివ్ మార్క్స్ పడింది అని టెస్ట్ చేసుకుంటారు. ఆ చాప్టర్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి 2 days గ్యాప్తోనో 1 day గ్యాప్తోనో మళ్ళీ సెకండ్ గ్రాండ్ టెస్ట్ పెడతారు. అప్పుడు ఆ చాప్టర్ని మీరు పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లో ఓవరాల్గా 400 మార్క్స్ వచ్చినాయి. బట్ డోంట్ ఫీల్, దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ గ్రాండ్ టెస్ట్కి ఇంకొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. డిఫికల్ట్గా ఉన్న చాప్టరు మీరు మిస్టేక్ చేసిన చాప్టర్ నుంచి మళ్ళీ ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఈసారి 450 రావచ్చు, 430 రావచ్చు. థర్డ్ గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి ఇంకొంచెం మార్క్స్. అలా గ్రాండ్ టెస్ట్ 1 to 10 గ్రాండ్ టెస్ట్లు లేదు 1 to 15 గ్రాండ్ టెస్టెస్ నుంచి ఏమవుతుందంటే 10 or 20 or 15 or 1 mark అలా యాడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో 400 నుంచి మీరు 600 అబోవ్ మార్క్స్ని గ్రాండ్ టెస్ట్లకు మీరు పికప్ చేసుకోవచ్చు.
అలాగే గ్రాండ్ టెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే అప్పుడు మీకు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, యావరేజ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో నేను ఎంత ప్యారలల్గా బిట్స్ని మెయింటైన్ చేస్తున్నాను, రాయగలుగుతున్నాను, ఇంకే చాప్టర్ నాకు డిఫికల్ట్గా ఉంది, ఏ బిట్ అటెంప్ట్ చేయలేకపోతున్నాను, ఏ చాప్టర్ నుంచి అంటే ఆబ్జెక్టివ్లో 3 మోడల్స్ ఉంటాయి, మిస్ మ్యాచ్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, రాంగ్ అండ్ రైట్ కరెక్ట్ ఇన్కరెక్ట్ ఉంటాయి, అండ్ ఏబిసిడి ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. బట్ వాటిల్లో నేను స్టేట్మెంట్స్లో ఎక్కువ మిస్ అవుతూ ఉంటాయి బిట్స్ మోస్ట్లీ స్టూడెంట్స్కి. ఆ స్టేట్మెంట్లో మీకు మిస్టేక్ లేకుండా చూడాలి అంటే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ వెరీ ఇంపార్టెంట్. సో విద్యార్థులకు మోక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్టులు, డిఫరెంట్ టైప్స్ మోడల్ పేపర్స్ అన్నీ మీరు ఈ టైంలో ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం వెరీ ఇంపార్టెంట్ అమ్మ, చాలా ముఖ్యం కూడా. వెరీ నైస్ మేడం. అలాగే బోటనీలో కూడా న్యూమరికల్ బిట్స్ ఉంటాయా మేడం? ఒకవేళ ఉంటే వాటికి ఎలా ఆన్సర్ చేయాలి? ఎస్ మా, సహజంగా ఎక్కువ మంది బయాలజీ స్టూడెంట్స్కి టెన్షన్ పడేది న్యూమరికల్ బిట్స్. అంటే క్యాలిక్యులేషన్ తెలిస్తే ఈజీగా చేసేస్తారు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా హార్డ్ న్యూమరికల్ ఏమి ఉండదు. ఈ బాటనీకి వచ్చేసరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ క్రోమోజోమ్ నెంబర్ ఎంత, రైస్ క్రోమోజోమ్ నెంబర్ ఎంత, ట్రిటికమ్ క్రోమోజోమ్ నెంబర్ ఎంత, అలాంటివి మీకు సెల్ డివిజన్ టాపిక్ నుంచి క్రోమోజోమ్ నెంబరు, హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ క్రోమోజోమ్ నెంబర్ ఉంటుంది. అవి క్రోమోజోమ్ నెంబర్ని చెక్ చేసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా ప్లాయిడిస్ మీద క్రోమోజోమ్ నెంబర్ హ్యాప్లాయిడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 2n = 24 అని తెలిసిందనుకోండి. బట్ మీకు ప్లాయిడిస్ ఏమి ఇవ్వకుండా పోలార్ న్యూక్లియర్ క్రోమోజోమ్ నెంబర్ ఎంత అన్నారనుకో, పోలార్ న్యూక్లియర్ అంటే హ్యాప్లాయిడ్ అని మీకు తెలిసి ఉండాలి. సో ఎగ్జామ్లో ఓకే ప్లాంట్ సెల్ హ్యాస్ 24 క్రోమోజోమ్స్. సో ప్లాంట్ సెల్ కాబట్టి 2n ప్లాయిడీ, డిప్లాయిడీ. సో 2n = 24. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? పోలార్ న్యూక్లియై మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ కింద ఇచ్చారు కాబట్టి అసలు పోలార్ న్యూక్లియై ప్లాయిడీ ఎంత, n ప్లాయిడీ. సో 2n = 24 ఆన్సర్ మనకు తెలుసు, క్వశ్చన్లో ఉంది. 2n = 24 అన్నప్పుడు హ్యాప్లాయిడ్ n = 12. అలా మీకు ప్లాయిడీ తెలిసి ఉండి క్రోమోజోమ్ నెంబర్ తెలిసి ఉంటే ఈజీగా న్యూమరికల్ బిట్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య నీట్గా టచ్ చేయట్లేదు బట్ ఎంసెట్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను చెప్పే బిట్స్ న్యూమరికల్ బిట్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 1 మియోసిస్కి 4 సెల్స్ వస్తాయి, హ్యాప్లాయిడ్ సెల్స్. సో మీకు నెంబర్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ ఇచ్చేసి ఎన్ని మియోసిస్ అని అంటూ ఉంటారు. సో మనకి నెంబర్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ బై 8 = మియోసిస్, నెంబర్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ బై 8 = మియోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో దెర్ ఈజ్ ఏ 100 మేల్ గ్యామెట్స్ బట్ హౌ మెనీ మియోసిస్ అన్నప్పుడు 100/8 వేసుకోవాలి చేయాలి క్వశ్చన్కి. 100/8 వేసినప్పుడు ఆప్షన్స్లో 12, 12.5, 13, 13.5 కూడా ఉంటుంది ఆప్షన్స్లో. బట్ మీరు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు యాక్యురేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. 100/8 అంటే 12.5 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, 12.5 ఆప్షన్ ఉంటుంది మనకి. బట్ 12.5 ఆప్షన్ మనం సెలెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే సెల్ డివిజను సగం ఆఫ్ జరిగి సగంలో ఆగదమ్మా. అలా ఆగితే స్టాప్ అయిపోతే మీకు తెలుసు మనకి మ్యుటేషన్స్ వస్తాయి, జెనెటికల్ మ్యుటేషన్స్ వస్తాయి. దాన్ని క్రోమోజోమల్ అబరేషన్స్ ఆర్ అబ్నార్మాలిటీస్ అంటాము. సో అప్పర్ వాల్యూ తీసుకోవాలి. 12.5 అంటే అప్పర్ వాల్యూ అంటే ఎంత, 13 ఆన్సర్ తీసుకోవాలి. సో మేల్ గ్యామెట్ బై 8 = మియోసిస్ చేయండి. అలాగే పొలన్ గ్రెయిన్ బై 4 = మియోసిస్ చేయండి. నెక్స్ట్ వన్ మీకు ఫర్టిలైజ్డ్ ప్రొడక్ట్స్ ఎంబ్రియో, జైగోట్, ద నెక్స్ట్ వన్ ఫ్రూట్, సీడ్, అలాంటివి డిప్లాయిడ్ కండిషన్లో ఫర్టిలైజ్డ్ ప్రొడక్ట్స్ మీకు ఏమి ఇచ్చినా కూడా n+n/4 ఫార్ములా ఫాలో అవ్వండి మియోసిస్ అడిగినప్పుడు. సో మేల్ గ్యామెట్ బై 8, పొలన్ గ్రెయిన్స్ బై 8, 4 అండ్ n+n/4 ఫ్రూట్స్కి, సీడ్స్కి అలాంటి ఇచ్చినప్పుడు ఫార్ములా ఫాలో అయితే మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది న్యూమరికల్ బిట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జెనెటిక్స్కి వెళ్ళేసరికి
అక్కడ మీకు న్యూమరికల్ బిట్స్ పోతూ ఉంటాయి. చాలా ఈజీ అమ్మ. డైహాబ్రిక్ క్రాస్ నుంచి న్యూమరికల్ బిట్ టచ్ చేస్తారు. అప్పుడు మీకు ఏం తెలియాలి, అసలు డైహాబ్రిక్ క్రాస్లో ప్రోజెనిస్ ఎన్ని 16 ప్రోజెనిస్లో డామినెంట్ పేరెంట్ ఎన్ని 9/16, రెసివ్ పేరెంట్ ఎన్ని 1/16. నెక్స్ట్ వన్ రేషియో ఎంత 9:3:3:1 రేషియో అంటాము. 9 ఈజ్ ఏ డామినెంట్ పేరెంట్ అండ్ 1 ఈజ్ ఏ రెసివ్ పేరెంట్. మధ్యలో 3 and 3 ఎవరు అంటే రీకాంబినెంట్స్ 6/16 అంటున్నాం. నెక్స్ట్ వన్ మీరు పన్నెట్ స్క్వేర్ ఆర్ చక్ర బోర్డ్ని అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం టోటల్ 16 ప్రోజెనీస్లో మనకి మీ చక్ర బోర్డుకి రైట్ టు లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే డబుల్ హోమోజైగస్ ఉంటాయమ్మా 4/16. ద నెక్స్ట్ వన్ రైట్ టు లెఫ్ట్, మీకు రైట్ టు లెఫ్ట్ తీసుకున్నట్లయితే డబుల్ హెట్రోజైగస్ ఉంటాయి 4/16. అలాగా మీకు టోటల్ 16 ప్రోజెనీస్లో 9/16 అంటే ఏంటి, 1/16 అంటే ఏంటి, డబుల్ హోమోజైగస్ 4/16, డబుల్ హెట్రోజైగస్ 4/16, రీకాంబినెంట్స్ 6/16. ద నెక్స్ట్ వన్ సింగిల్ హోమోజైగస్ ఆర్ సింగిల్ హెట్రోజైగస్. సింగిల్ హోమోజైగస్ సింగిల్ హెట్రోజైగస్ అంటే 8/16 చూసుకోవాలి మీరు. ఇవి మీకు యాక్యురేట్గా కంటెంట్ బేస్ అమ్మా. ఇప్పుడు బిట్ ఎలా వస్తుంది, ఇన్ డైహాబ్రిక్ క్రాస్ ద ప్రోజెనీస్ ఆర్ 32 అండ్ హౌ మెనీ ద రీకాంబినెంట్స్ అన్నప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16 ప్రోజెనీస్కి 6 రీకాంబినెంట్స్ అయితే 32 ప్రోజెనీస్కి ఎంత రీకాంబినేషన్, అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో డైహాబ్రిక్ క్రాస్ మీరు న్యూమరికల్ బిట్స్ని మిస్ అవ్వకుండా, మిస్టేక్ అవ్వకుండా, రాంగ్ నెగిటివ్ మార్క్స్ వెళ్ళకుండా ఉండాలి అంటే మీకు ఆ చక్ర బోర్డ్ని కంప్లీట్గా స్కాన్ చేసేయాలి. మనకి కంటి ముందు ఓకే క్రాస్గా ఉంది డబుల్ హోమోజైగస్, ఈ క్రాస్లో ఉంది డబుల్ హెట్రోజైగస్, మధ్యలో రెండు ఉన్నాయి 8 సింగిల్ హోమోజైగస్ సింగిల్ హెట్రోజైగస్. అలాగే 9:3:3:1లో ఆ సెంటర్లో 3 and 3 ఏంటి రీకాంబినెంట్స్, ఫస్ట్ 9 ఏంటి డబుల్ హోమోజైగస్, లాస్ట్ 1 ఏంటి రెసివ్ పేరెంట్. ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జినోటైపిక్ రేషియో. వెరీ ఈజీ అమ్మా. 9 ఉంది కదా, ఆ 9ని 1:2:2:4 9 అయింది కదా, 3:3:1 అంటున్నాం. 3ని 1:2, ఇంకో 3ని 1:2, లాస్ట్కి 1. అలా జినోటైపిక్ రేషియో మిస్ అవ్వకుండా 9 1:2:2:4 9. 3 ఉంది కదా 1:3 2, నెక్స్ట్ 3కి 1:2, నెక్స్ట్ 1కి 1. లైక్ జినోటైపిక్ రేషియోని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మోనోహాబ్రిక్ క్రాస్ 3:1 ఫినోటైపిక్ రేషియో అండ్ 1:2:1 జినోటైపిక్ రేషియో. దానికి పర్సంటేజ్ అడుగుతారు, ప్రాబబిలిటీ అడుగుతారు, ఫ్రీక్వెన్సీ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ జినోటైపిక్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే 1:2:1 1:2:1 ప్రాబబిలిటీని 1/4 1/2 1/4గా చెప్పుకుంటాం. దాన్ని పర్సంటేజ్ వచ్చేసరికి 25%, 50% అండ్ 25%. అండ్ ఫైనల్గా ఫ్రీక్వెన్సీ క్యాపిటల్ టీ 1ని 0.25, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎల్ఈస్ని 0.5 అండ్ 50% కాబట్టి, అండ్ లాస్ట్ వన్ 0.25. సో ఫినోటైపిక్ రేషియో ఈజ్ ఏ 75% ఈజ్ ఏ 3:1 అండ్ 25 75:25. అలా న్యూమరికల్ బిట్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్స్ ఈజీ. బాటనీ వృక్షశాస్త్రంలో న్యూమరికల్ బిట్స్ చాలా ఈజీ అమ్మ. న్యూమరికల్ బిట్స్ అన్నీ కదా అని స్కిప్ చేయకండి. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఈజీ గెయినింగ్ మార్క్స్ ఆల్సో. వెరీ నైస్ మేడం. అలాగే బోటనీకి సంబంధించి 45 క్వశ్చన్లు ఇస్తారా, లేకపోతే అంతకు మించి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందా? ఎస్ మా, యాక్చువల్గా అవుట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్లో ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత 200 బిట్స్ ఇస్తున్నారు. అంటే బాటనీ 45, జువాలజీ 45, ఫిజిక్స్ 45 అండ్ కెమిస్ట్రీ 45 ఉండేది. ఈ కోవిడ్ తర్వాత కొంచెం స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వడం కోసం, ఈజీ గెయినింగ్ స్కోర్ చేయడం కోసం
ఏం చేశారంటే సెక్షన్ ఏ 35, సెక్షన్ బి 15 ఇచ్చారు కదా. అలా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 50, 50, 50, 50 లాగా 200 మార్క్స్ని బిట్స్గా క్యాలిక్యులేషన్ చేశారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ రాయాల్సింది 45 బిట్స్ కదా. బట్ ఇక్కడ ఏంటంటే బాటనీ, జువాలజీ అనే దానికంటే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ అనడం బెటర్. బయాలజీలో ఈ బిట్ బాటనీ, ఈ బిట్ జువాలజీ అనేది సపరేట్గా డివైడ్ చేయడానికి కొన్నే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ వన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ద నెక్స్ట్ వన్ డిఎన్ఏ స్ట్రక్చరు, ఇంకోటి బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్. వీటికి వచ్చేసరికి బాటనీ అండ్ జువాలజీ కంబైన్డ్ బిట్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే బయాలజీలో బాటనీ 45 రాయాలి, జువాలజీ 45 ఉంటాయి. అంటే బాటనీ 50, జువాలజీ 50 అని క్యాలిక్యులేషన్ చేసుకోవడం చాలా యాక్యురేట్గా చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 2022 నుండి బాటనీ బిట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారు. ఇప్పుడు 50 మామూలుగా బాటనీ వృక్షశాస్త్రంలో. బట్ 1 మార్క్ యాడ్ చేసుకుంటూ 2022, 2023, 2024 చెప్పలేము. పాస్ అవుట్ 2 ఇయర్స్ కూడా 52, 53 బిట్స్ టచ్ చేశారు బాటనీలో. అందుకని మీరు అలర్ట్ అయ్యి ఉండాలి. బయాలజీగా చదవండి, బాటనీ జువాలజీ కాదు. బయాలజీగా ప్రిపేర్ అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ టాపిక్ ఇది, జువాలజీ టాపిక్ చదువుతారు కదా. అలా కాకుండా జెనెటిక్స్, మాలిక్యులర్ బేసిస్ అండ్ బయోటెక్నాలజీని కంబైన్గా ప్రిపేర్ అయిపోండి. ఎంటైర్ చాప్టర్ ప్రిపేర్ అయిపోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు సపరేట్ డివైడ్ చేయకుండా బయాలజీగా ఆన్సర్ పెట్టగలరు. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పాస్ అవుట్ అయిన 2022, 2023 ఇయర్స్లో మనకి బాటనీ బిట్స్ ఎక్కువ ఇచ్చడం జరిగింది. 52 బిట్స్, 53 బిట్స్ ఇచ్చేశారు. అందుకని మీరు కొంచెం అలర్ట్గా ప్రిపరేషన్ ముఖ్యం. బయాలజీగా ప్రిపేర్ అవ్వండి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ నైస్ మేడం. అలాగే లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఎస్ మా, ఇప్పుడు యాక్చువల్గా బయాలజీకి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ రీడింగ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 10 times, మ్యాక్సిమం 15 times టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉండాలి అని చెప్తాం మేము స్టూడెంట్స్కి. అది ఎందుకు చెప్తున్నామంటే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లైన్గా ఇచ్చినప్పుడు మనకి ఓకే పర్టికులర్ పేజీలో పర్టికులర్ పారాగ్రాఫ్లో 3rd లైన్లో ఉంది అని వాళ్ళకి స్కాన్ అయ్యే విధంగా ఉండాలి. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా బిట్టు మిస్ మ్యాచ్ రాంగ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎక్కువ ఏ బిట్స్కి పోతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ సరిగ్గా చూసుకోరు బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో ఫేవరబుల్, అన్ఫేవరబుల్ ఉంటుంది. ఫేవరబుల్ దగ్గర యాక్యురేట్ ప్రిపరేషన్ ఉంటేనే అది ఫేవరబులా అన్ఫేవరబుల్ మనం చెక్ చేసుకోగలం. అందుకని టెక్స్ట్ బుక్ రీడింగ్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ తర్వాత క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ ట్యాగ్ చేసుకోండి. ఈ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఆన్సర్ చేయగలనా లేదా. అలాగా ఆ పర్టికులర్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత దాని మీద బిట్స్ చెక్ చేసుకోండి. ప్రీవియస్లో బిట్స్ ఏమున్నాయి, ఆబ్జెక్ట్ టైప్ ఎలా ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్ ఇన్కరెక్ట్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేసేసుకోండి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని రీడ్ చెక్ చేసుకుంటూ ఉంటే నెగిటివ్ మార్క్స్ పడే అవకాశం లేకుండా స్టూడెంట్స్ ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే మేడం, స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇదండి ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.